హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మకర సంక్రాంతి రోజు తీసాను. ఈ మంచు ఏ విధంగా ఉంది, పొద్దున ముగ్గేయడానికి లేచినప్పుడు ఈ విధంగా మంచు అనేది కనిపిస్తుంటుంది కదా. మనం మార్నింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. అందులో మకర సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేసి ప్రతి ఇంటి ముందు తప్పకుండా వాకిలి మొత్తం రంగురంగుల ముగ్గులు అయితే వేసుకుంటారన్నమాట. సో రంగవల్లి ఈ విధంగా అయితే వేసుకుంటారు. సో రంగవల్లి వేసిన తర్వాత ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, నవధాన్యాలు, గొబ్బెమ్మలకు గడ్డిపరక పెట్టి సో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న గడపలకు అన్నింటికి కూడా ఈ విధంగా గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు అయితే వేస్తారన్నమాట. సో రైతులకైతే పంట చేతికొచ్చే సమయం కాబట్టి బియ్యంతో వాళ్ళు బెల్లమన్నం చేసి నైవేద్యం చేసి దేవునికి అయితే పూజిస్తారు. ఇంకా రకరకాల పిండి వంటలను కూడా చేసుకుంటారు. అందులో అరిసెలు, సకినాలు చాలా ముఖ్యమైనవి. సో వాటితో పాటు గరిజెలు, మురుకులు, అప్పాలు, సున్నుండలు, ఈ విధంగా గవ్వలు, రకరకాలుగా పిండి వంటలు అయితే చేసుకొని తింటారన్నమాట. అంటే ఎవరికి వీలైనంతలో వాళ్ళు అయితే పిండి వంటలు చేసుకొని తింటారు. సో అందరి ఇళ్ళల్లో అన్నీ ఏం చేసుకోరు, కాకపోతే వాళ్ళకి వీలైనంతలో వాళ్ళైతే చేసుకొని ఆ రోజైతే హ్యాపీగా తింటారన్నమాట. సో ఈ విధంగా నేనైతే గరిజెలు, మురుకులు అండ్ సున్నుండ అయితే ప్రిపేర్ చేశాను. సో కనుమ రోజు అయితే మటన్, పూరి, బజ్జీ ఈ విధంగా అయితే చేసుకొని